ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల పునరుద్ధరణ జరుగుతుందని ట్రంప్ ప్రకటించడం భారత్కు భారీ ఊరటనిచ్చింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4% తగ్గి బ్యారెల్కు $84కు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది $119 మేర ఉంది. సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల నుంచి భారత ఇంధన దిగుమతులకు హర్ముజ్ జలసంధే ప్రధాన మార్గం. హర్ముజ్లో రాకపోకలు సజావుగా సాగితే ఇంధన సరఫరాపై ఆందోళనలు తొలగిపోతాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు, నౌకా రవాణా ఖర్చులు తగ్గడం వల్ల దేశీయంగా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. దిగుమతుల బిల్లు తగ్గుతుంది. రూపాయి విలువ బలపడే అవకాశాలు ఉన్నాయి. దేశీయ చమురు సంస్థలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న నష్టాలు కూడా క్రమంగా తగ్గుతాయి. విమానయానం, రవాణా, ఎరువులు, పెట్రోకెమికల్స్ వంటి కీలక రంగాలకు చమురు ధరల తగ్గింపు మేలు చేయనుంది. ఉద్రిక్తతల సమయంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు భారత్, రష్యా, ఆఫ్రికా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను పెంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించింది.